హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజైతే మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మన ముందుకు వచ్చాను. అదేంటంటే రాజు యువ వికాస్ అనేటువంటి స్కీమ్ ఒకటైతే వచ్చింది. దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి పథకం మళ్ళీ ఈ తర్వాత కూడా రావచ్చు రాకపోవచ్చు. మరి ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇచ్చేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చారు. మరి దీన్ని ఎట్లా అప్లై చేయాలి, దీనికి ఏమేమి కావాలి అనేటువంటి ఒక సందేహం అయితే వస్తుంది. మరి దీనికి కావాల్సినటువంటి ఎలా అప్లై చేయాలంటే ప్రతి నిరుద్యోగ యువకుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అతను తెలంగాణ వాసి అయి ఉండాలి. ఇంకోటి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. వాళ్ళు 21 ఏళ్ళైతే ఖచ్చితంగా నిండి ఉండాలి. 60 లోపే ఉండాలి. మళ్ళీ 60 తర్వాత ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పథకం వర్తించదు. ఇంకా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ సేవ నుంచి అప్లై చేసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు, ఇవి ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే ఆధార్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్గా, కానీ రేషన్ కార్డు అయితే తప్పనిసరి అని చెప్పినారు. ఈ రేషన్ కార్డులో కూడా ఒక్క రేషన్ కార్డు మీద ఒక వ్యక్తి మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని ఈ యొక్క ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి అంటే ఒక రేషన్ కార్డు నుంచి ఒకరికి అప్లై చేసుకోవాలంటే ఆ ఇంట్లో ఒకరికైతే అవకాశం కల్పిస్తున్నారు. ఇది కూడా మంచిదే అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు బాగుపడినా కూడా ఆ కుటుంబం అంతా కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. అయితే దీనిపైన మీరు ఒక 75 రకాల బిజినెస్ సంబంధించినవి ఈ యొక్క ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. దాంట్లో చాలా రకాలు 70 రకాలు అంటే ఈ కిరాణా షాపులు కానీ, కూరగాయల షాపు కానీ, ఐస్ క్రీమ్ పార్లర్ కానీ, ఎలక్ట్రీషియన్, వాళ్ళ చేతి వృత్తులు ఎవరైతే వాళ్ళు చేతి వృత్తులు పనులు చేస్తున్నారో మరి వాళ్ళకు ఈ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకుందామంటే డబ్బులు లేవు. మరి ఎక్కడ బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెడదామంటే వడ్డీలు ఎక్కువైపోతాయి. ఇంకా వేరే దగ్గర నుంచి తెద్దామంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇస్తావు అని ఇది ఒక అభిప్రాయంతో చాలా ఇబ్బందులుగా ఉంటుంటాయి. కాబట్టి అందుకే ఈ యొక్క ప్రభుత్వం ఏంటంటే వీరికి ఖచ్చితంగా ఒక సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 4 లక్షల వరకు ఇస్తుంది మీరు పెట్టే బిజినెస్ని బట్టి. దాంట్లో మీకు 70-80% వరకు ప్రభుత్వం భరిస్తుంది. తర్వాత మీరు దాంట్లో నుంచి 20% మాత్రం కట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందొచ్చు. వారి యొక్క నైపుణ్యాన్ని కూడా మీరు ఇంకా అభివృద్ధి పొందుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలంటే ఎవరు ఇస్తారు? ఈ రోజుల్లో ఎవరు ఇవ్వరు. లోన్లకు పోవాలంటే అక్కడ మళ్ళీ ఇంకా వడ్డీలకు కానీ అలాంటి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరి కోసం 6,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో ప్రవేశపెట్టినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభుత్వం అయితే ఇస్తామంటుంది. ఎవరైతే అర్హత కలిగినటువంటి వారికి, అర్హత కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఇస్తామంటుంది. దీనికి చదువు గురించి అయితే ఎక్కడ చెప్పలేదండి. అతను నిరుద్యోగి అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే వారికి ఉన్న నైపుణ్యాలను, వారి యొక్క ఏదైతే పని చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. కాబట్టి ఇది ఏప్రిల్ 5 వరకు మాత్రమే ఉంది. అందరు త్వరపడండి. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ పథకం స్టార్ట్ అయిపోయింది. 2 days అయిపోయింది. ఇంకా ఎవరైనా ఈ పథకాన్ని గురించి తెలియకపోతే మన వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉంది, చూడండి. దీన్ని మీరు ఈ సేవ ద్వారాగా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ పోర్టల్లో ఉంటుంది, దాంట్లోనైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో ఎందుకంటే మీకు సగం తెలియక ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ అక్కడ వేసేయకపోతే అక్కడ మీకు వాళ్ళు అప్లై చేస్తారు. తర్వాత మీకు ఏప్రిల్ 5 తర్వాత వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సహాయం చేస్తుంది. మరి మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రెడీ చేసుకోండి, త్వరపడండి. మళ్ళీ ఈ యొక్క అవకాశం పోతే
రాదు. కాబట్టి మీ యొక్క ఏదైతే మీరు బిజినెస్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారో దాని గురించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.